హలో నమస్తే అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది నేను వీడియోస్ పెట్టేసి. అండ్ నేను పెట్టిన వీడియోస్ కూడా నార్మల్గా 4-5 ఉంటూ ఉంటాయి, అంతే షార్ట్స్ తప్పించి. అవైతే షాపింగ్ వ్లాగ్స్ అయ్యాయి. బట్ షాపింగ్ వ్లాగ్స్ కంటిన్యూ చేయడం కుదరలేదు. అండ్ మోర్ ఓవర్ నన్ను అందరు పర్సనల్గా రెగ్యులర్ వ్లాగ్స్ చేస్తే ఏమవుతుంది అని అడిగారు. సో నేను అప్పుడు చేయలేను అని చెప్పాను. అండ్ నాకు రెగ్యులర్ వ్లాగ్స్ చేయాలని చాలా ఉంటుండే. బట్ ఏంటంటే వీడియో తీసేదాన్ని, ఆల్మోస్ట్ ఎడిట్ చేసేదాన్ని, ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఆపేసేదాన్ని. వాయిస్ ఓవర్ ఇచ్చే కూడా డిలీట్ చేసేదాన్ని వీడియోస్ అయితే. నాకు వాయిస్ ఓవర్ గురించి చాలా భయం అవుతుండే. సో ఇప్పుడు ఎట్లయినా ఏదైనా సరే ఇచ్చేద్దామని ట్రై చేస్తున్నాను. ఈ వీడియో కూడా ఆల్మోస్ట్ పెడతానో లేదో చూడాలి. అండ్ ఇవి నేను వినాయకుని నవరాత్రుల టైంలో తీసిన వీడియోస్. అండ్ రెగ్యులర్గా తీయలేదు, 2-3 డేస్లో తీసినవి కొన్ని క్లిప్స్ ఉంటే యాడ్ చేసి పెడుతున్నాను. సో చూద్దాం ఇప్పుడు ఈ వీడియో ఎలా ఉంటుందో, అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎలా ఉంటుందో చూద్దామని అలా పెడదామని ట్రై చేస్తున్నాను. సో అప్లోడ్ చేస్తానో లేదో తెలియదు ఇంకా. సో ఈ వీడియో ఏంటంటే మనం దీపారాధన ప్రసాదాలు చేయడం అలా ఉంటాయి కదా, అవి కొన్ని క్లిప్స్ తీశాను. అండ్ ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అందరికి తెలిసే ఉంటుంది. అక్కడ వినాయకుడు భారీ విగ్రహం 54 ఫీట్ వినాయకుడు ఉన్నాడు అంటే చూడ్డానికి వెళ్ళామన్నమాట. పెద్దపల్లిలోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా గవర్నమెంట్ కాలేజ్లోనే పెట్టారు. సో స్పేషియస్గా ఉంటుంది కదా అక్కడైతే. అండ్ నేను డిగ్రీ పెద్దపల్లిలోనే కంప్లీట్ చేశాను. ఆ టైం నుంచి అంటే బ్యాక్ 4-5-6 ఇయర్స్ నుంచి అక్కడే పెడుతున్నారు. నాకు అప్పటి నుంచే తెలుసు. అండ్ ఎప్పటి నుంచో పెడుతున్నారో నాకు తెలీదు. అండ్ ఈ ఇయర్ అయితే చూడడానికి వెళ్ళాము. చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఏదో ఫీల్, ఏదో వైబ్, దూరం నుంచి చూస్తూ ఇంకా దగ్గరికి వెళ్తుంటే ఇంకా చాలా చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. అండ్ 12 అయిపోయింది. నేను ఎవరు ఉండరేమో, ఈ టైంకి వెళ్ళొచ్చో లేదో అంటే నార్మల్గా ఉంటారు, కాకపోతే ఆఫ్టర్నూన్ టైంకి ఎవరు ఉంటారులే అనుకున్నా. అక్కడికి పోయేసరికి రష్ చూడండి ఎలా ఉందో, చాలామంది వచ్చారు. అండ్ అది ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం తక్కువే అనిపించింది, కానీ నైట్ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. అండ్ నేను చూశాను వేరే వీడియోస్లలో కూడా నైట్ అయితే ఇంకా చాలామంది ఉంటారు. అండ్ వినాయకుడిని చూస్తుంటే ఎంత వైబ్ అనిపించిందో, ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఇలా దూరం నుంచి చూస్తూ ఇంకా దగ్గరికి వెళ్తుంటే ఇంకా బాగా అనిపించింది. అండ్ ఆ రోజు మేము సండే వెళ్ళాము. పెట్టిన తర్వాత 1 వీక్కి అలా వెళ్తే ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. అండ్ డైలీ జరుగుతుందో మరి ఆ రోజు జరిగిందో తెలీదు. ఆల్ ఆఫ్ సడన్ ఆ రోజు అనుకున్నాము, సడన్గా వెళ్ళాము. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఎలా అని ఏది తెలుసుకోకుండా డైరెక్ట్ వెళ్ళాము. అంటే తెలుసుకోవాలనుకుంటే తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, బట్ డైరెక్ట్గా వెళ్ళాము చూద్దామని. ఇలా దూరం నుంచి దగ్గరికి వెళ్తుంటూ అలా వీడియో తీస్తే వెళ్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నిమజ్జనం కూడా ఇదే ప్లేస్లో చేస్తారు, ఎక్కడికి మూవ్ చేయరు. అండ్ నా డిగ్రీ టైంలో కూడా పెట్టినప్పుడు వినాయకుని పక్కకు స్టెప్స్ అలా కట్టారు. ఆ స్టెప్స్ పైకి ఎక్కి ఇంకా దగ్గర నుంచి చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుండే. అదైతే ఇంకా బాగుంది. అలా ఉంటే బాగుండు అనిపించింది ఈసారి నేను వెళ్ళినప్పుడు. కానీ అలా లేదు, అలా ఉంటే ఇంకా అయినట్టే, అందరు ఎక్కుతానని అంటారు. సో అలా లేకపోవడమే బెటర్లేండి. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకొక వినాయకుడి దగ్గరికి వెళ్ళాము అనుకోకుండా. అక్కడ కూడా ఎంత బాగుందంటే ఇంకొక లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు డైరెక్ట్గా. అక్కడ ఎంత హ్యాపీగా అనిపించిందో ఇక్కడ కూడా ఇంకో ప్లేస్కి వెళ్ళాక కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అక్కడ లంబోదరుడు అని అంటాం కదా, ఆ పేరు కరెక్ట్గా సెట్ అవుతుంది అని అనిపిస్తుంది. చూస్తే మీకు అర్థమవుతుంది. నేను వెళ్ళినప్పుడు 6 ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ అట్లనే ఇంతే ఏమంటారు వెయిట్ షేప్ అంత పెద్దగా ఇదే ఆకారంతో ఉంటుండే. అండ్ ఈ వీడియో నేను చాలా చిన్నగా ఉండాలని అనుకున్నాను. సో
వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఫర్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మీకు ఇబ్బంది అనిపిస్తే వీడియో మాత్రం స్కిప్ చేయొచ్చు. అండ్ నా వాయిస్ ఓవర్ వల్ల ఇన్ని రోజులు నేను వీడియో తీయడానికి చాలా భయపడ్డాను. అండ్ ఇప్పుడు ఏమైతే అది అయింది, తీస్తున్నాను కదా, ఎందుకు డిలీట్ చేయడం అని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి వినాయకుడు ఎంత ఉన్నాడో, నేను ఎంత ఉన్నానో మీకు అర్థమవుతుంది, ఎంత పెద్దగా ఉన్నాడో. అండ్ అది చాలా బాగుంటుండే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.